కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు గుడిసెవాగు వాగులో చిక్కుకుపోయి వాటర్ ట్యాంకుపై ఎక్కి కాపాడాలని కార్మికుల అర్థనాదాలు. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తూ వాగు వరదల్లో చిక్కుకుపోయిన కార్మికులు బొగ్గు గుడిసెవాగులో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో బొగ్గు గుడిసెవాగులో చిక్కుకుపోయిన 10 మంది కార్మికులు. సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో వాగులో చిక్కుకున్న రైతులు సురక్షితం. 3 రైతులను కాపాడిన రెస్క్యూ బృందం. నిన్న పొలాలకి వెళ్లి వాగులో చిక్కుకున్న 3 రైతులు. రాత్రంతా వానలోనే ఉన్న 3 రైతులు. కామారెడ్డి జిల్లాలో ప్రకృతి బీభత్సం. డ్రోన్ విజువల్స్. నిన్న కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన కామారెడ్డి జిల్లా ఖమ్మం. భారీ వర్షాల నేపథ్యంలో నేడు జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్య విద్యా సంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా నేడు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఖమ్మం కార్యాలయంచే జారీ చేయనున్నది. బీబీపేట కామారెడ్డి రోడ్డులో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి. బీబీపేట కామారెడ్డి మధ్య నిలిచిపోయిన రాకపోకలకు ప్రమాదకర స్థాయిలో ఉన్న బీబీపేట చెరువు. వర్షం లేదు జర తక్కువ తక్కువ ఒకటి చేస్తే 4 చూస్తారు చేసుకొని వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారట. ఓళ్ళ లైన్ వాళ్ళు
కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పని చాలా చాలా ఉంది బండ చాలా మంది పడ్డారు పోతున్నాయి పోదాం వెళ్ళిపోయింది ఫస్ట్ టైం ఇది కామెంట్ రోజులు కామెంట్ గడపరాజ్ కాట్లే పోయినాయి ఒకటి రెండు మూడు హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు బాగులో కొట్టుకపోతున్నాయి హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది పాము ఉన్నది షటర్ మొత్తం అంతా పాము పోయినాయి కారు నీళ్ళు వచ్చినాయి అనుకో మళ్ళీ కష్టం పోయిన నలుగురు ఆగి దాటలే నీళ్ళు